హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఈ ఫ్లవర్స్ అయితే కలర్ చాలా బాగున్నాయి. ఈరోజు ఎక్కువ ఫ్లవర్స్ వచ్చినాయి గార్డెన్ మొత్తం. ఈ ప్లాంట్ ఒకటి ఉంటే చాలు సీడ్ పడి ఇంత బాగా వచ్చినాయి. ఈ ఫ్లవర్స్ చెట్టుకే డ్రై అయిపోతే సీడ్స్ రెడీ అవుతాయి. ఈ ఫ్లవర్స్కే సీడ్స్ వచ్చేస్తాయి. బంతి మొక్కల్లాగా చాలా ఈజీగా వస్తాయి. వీటిని కొమ్మల ద్వారా కూడా పెట్టుకోవచ్చు. ఇవి కొమ్మలు పెట్టినా వచ్చేస్తాయి. ఇక్కడైతే ఫ్లవర్స్ మొత్తం ఒకే చోట చాలా బాగున్నాయి. టూ 3 డేస్ ఇంకా విప్పుతున్నాయి. ఇవి చిన్నగా ఉన్నాయి, ఇప్పుడే వచ్చినాయి. ఇంకా పెద్ద ఫ్లవర్స్ అవుతాయి. 3 డేస్ వస్తుంది ఫ్లవరు స్టార్ట్ అయినాక. బాగా పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి. పెద్ద ఫ్లవర్స్ సీడ్స్ కలెక్ట్ చేసి మళ్ళీ వేస్తే చాలా బాగా వస్తున్నాయి. ఇంకోండి, ఇక్కడైతే చాలా ఎక్కువ వచ్చినాయి ఫ్లవర్స్. ఇంకొన్ని ఫ్లవర్స్ ఇటువైపు వచ్చినాయి. బిళ్ళగన్నేరు డార్క్ పింక్ చాలా బాగున్నాయి కలర్. వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి. ఈరోజు కొన్ని రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి. రెడ్ రోజ్, ఇంకొన్ని రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ పింక్ రోజ్ ఫ్లవర్, కొన్ని వైట్ రోజెస్. ఈ వైట్ రోజెస్ ఒకే చోట చాలా బాగా వచ్చినాయి. ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఇవి కాగడామల్లి. ఇక్కడ ఇంకొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఆనియన్ ప్లాంటు, ఆనియన్ ఫ్లవర్స్. ఇవి ఒక ఉల్లిపాయ పెడితే ఇలా ఎంత బాగా వచ్చినాయి. బ్లాక్ సీడ్స్ వస్తాయి వాటికి. నిత్యమల్లి ప్లాంటు, నిత్యమల్లి ఫ్లవర్స్ నిత్యం వస్తాయి, ఎనీడే. ఈ ఫ్లవర్స్ బాగుంటాయి కలర్. ఇవి సీడ్స్ వేస్తే చాలా బాగా ఈజీగా వస్తాయి. మొత్తం ఒకటే ప్లాంటు. కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ ఎంత కోస్తుంటే అంత బాగా ఎక్కువ ఫ్లవర్స్ వస్తున్నాయి. ఫ్లవర్ కోసినప్పుడు ఎక్కువ స్టెమ్స్ ఇంకా కొత్తగా వచ్చి చాలా బాగా వస్తున్నాయి ఫ్లవర్స్. కలర్ చాలా బాగున్నాయి. ఇంకా పెద్ద ఫ్లవర్స్ విప్పుతున్నాయి, అందుకే కొయ్యలేదు. కొన్నే కోసాను, చిన్నగా ఉన్నాయి. ఇంకా కొన్ని పారిజాతం ఫ్లవర్స్. కొన్ని పారిజాతం ఫ్లవర్స్. ఇవి పింక్ బిళ్ళగన్నేరు ఫ్లవర్స్. ఈ ప్లాంట్ చాలా చిన్న మొక్క పెట్టాను, ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి.
అప్పుడప్పుడు నేను పైన టిప్స్ చిగుళ్ళని కటింగ్ వేసేస్తాను. ఎక్కువ ఫ్లవర్స్ వస్తున్నాయి అలా వేసేస్తే. చెట్టు కూడా బాగా వస్తుంది, బాగా హెల్తీగా బుషీగా వచ్చేసింది. కొన్ని వాటర్ పోస్తున్నాను. కొత్తిమీర, బచ్చలి ప్లాంటు, పారిజాతం ప్లాంట్ కొంచెం హైట్ అయినాయి, సీడ్స్ వేసాను. అవి కొత్తిమీర కొంచెం హైట్ అయింది. నెక్స్ట్ వీడియోకి కొత్తిమీర కోస్తాను. ఇక్కడ టేబుల్ రోజ్ పింక్ ఫ్లవర్ వచ్చింది. టెర్రస్ పై నుంచి హ్యాంగింగ్ పార్ట్లో నుంచి కొన్ని కొమ్మలు తెచ్చిపెట్టాను, ఫ్లవర్స్ ఇప్పినాయి. కొత్తిమీర అయితే చాలా బాగా వచ్చింది. ఎండ టైంలో తీశాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. ఇందులో బచ్చలి ప్లాంట్స్ హైట్ అయినాయి కొంచెం. ఇక్కడ ఫ్లవర్ ఉంది, కోస్తున్నాను. ఇవి నాకు డైలీ కొన్ని వస్తున్నాయి. ఈ టబ్బు ఖాళీ అయింది, దానిలో ఆకుకూర వేస్తాను, తోటకూర వేస్తాను. నెక్స్ట్ చాలా చిన్న ప్లాంటు, చిక్కుడుకాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. చిన్న చిన్న డబ్బాల్లో కూడా వచ్చేస్తాయి. పెద్ద కంటైనర్ అయితే ఇంకా బాగా వస్తాయి. ఎండ తగలాలి, మార్నింగ్ టైంలో వస్తుంది ఎండ. కొన్ని సీడ్స్ ఉన్నాయి, పెట్టేస్తున్నాను. ఇక్కడ ఖాళీ ఉంది. ఇందులో మట్టి కొత్తగా చేంజ్ చేశాను, అందుకే పెడుతున్నాను. గట్టిగా ఉన్నప్పుడు పెడితే రావట్లేదు, మట్టి మార్చినప్పుడే పెడుతూ ఉంటాను ఇలా. వీటిల్లో కొన్నన్నా వస్తాయని ఎక్కువ వేసేసాను. కొన్ని వాటర్ పోసేస్తాను. ఇంకా చిన్న చిన్న గడ్డలన్నీ ఏరేసేసాను. ఇక్కడ కొన్ని టమాటాలు పండిపోతున్నాయి, కోసేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఒక టమాటా పండిద్ది వీటిల్లో, పచ్చిగా ఉంది. టెర్రస్ పైన కొన్ని ఉన్నాయి టమాటాలు పండినాయి, అవి కూడా కోసేస్తాను. ఎండలు బాగా ఉన్నాయి, ఎండలకి టమాటాలు త్వరగా పండిపోతున్నాయి, చిన్న చిన్నవి. పెట్టినందుకు ఇలా డైలీ కొన్ని వచ్చినా చాలు. బ్రింజల్ ప్లాంటు, ఇటువైపు కొన్ని బ్రింజల్స్ వచ్చినాయి, వంకాయలు. చాలా పెద్ద కాయలు వస్తున్నాయి. ఒకటి సీడ్ కోసం ఉంచేసాను, ఎల్లో కలర్ వచ్చినాక కోస్తాను. తోటకూర, ఇవి సీడ్స్ కోసం నేను వదిలేసాను కొయ్యకుండా, సీడ్స్ వస్తున్నాయి. ఇక్కడ కొన్ని టమాటాలు రెడీ అయినాయి, కోసేస్తున్నాను, కలర్ వచ్చినాయి. ఈ తోటకూర కూడా సీడ్స్ వస్తున్నాయి. ఇవి రెడ్గా వచ్చేసినాయి టమాటాలు, కోసేస్తున్నాను, కలర్ వచ్చినాయి అన్నీ. ఇంకొన్ని ఉన్నాయి టమాటాలు.
ఇవి కూడా కోసేస్తున్నాను. ఇక్కడ టమాటా అయితే రెడ్గా వచ్చేసింది. కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. నెక్స్ట్ డే ఇక్కడ కూడా కొన్ని టమాటాలు పండుతున్నాయి. ఇంకా ఇక్కడైతే చాలా బాగున్నాయి. కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. కరివేపాకు ప్లాంట్ ఇప్పుడు బాగా వస్తుంది. ఈ ఫ్లవర్ చాలా వెరైటీగా వస్తుంది. చిక్కుడు, చుక్కమల్లి, ఈరోజు కొన్ని టమోటాలు ఇక్కడ నెక్స్ట్ డేకి టమాటా పండిద్ది. పచ్చిగా ఉంది. ఈరోజు కొన్ని టమోటాలు కొన్ని ఫ్లవర్స్ కోసాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.